హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఈరోజు మీ ముందుకండి మా ఏలూరు తంగెలముడి జాతర అండి. తంగెలముడి జాతర ఇంకా లాస్ట్ జాతర అండి. ఏలూరు లాస్ట్ జాతర అండి. ఇంకోండి ఈయన కొర్రల బండిలో పంబలమ్మ వారి కింద కూర్చుండేది ఈయనేనండి. ఈయన అసలు యాక్చువల్గా ఈయన్ని కూడా ఎందుకు తీశాను అంటే, ఈయనండి ఇప్పుడు మనం చాలామంది కొర్రల బండి మీద కూర్చుంటే చనిపోతారు, వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ చేసే కొర్రల బండిలో కూర్చోపెడతారు, దాంట్లో కూర్చున్న వాళ్ళు చనిపోతారు అని చాలా చాలా అపోహలతో చాలా ఇదిగా ఉన్నారు. దాని గురించి వివరిస్తూ, మేము కూర్చున్నంత మాత్రాన ఇదవ్వము, చనిపోము, మేము ఉపాసకులము, అమ్మవారి ఉపాసకులము అని మొత్తం చెప్తున్నారు. ఈయనది నూజివేడు నుంచి వచ్చారంటండి. ఈయన నూజివేడు దగ్గర ఊరంట. అయితే ఇంకా మనకి ఏమీ అవ్వదు అని మనకి వివరంగా నేను 30 సార్లు ఎలాగో సంథింగ్ కూర్చున్నారంటండి. ఇంకోండి నేను అవన్నీ చెప్పినాక ఇదిగోండి మనకి కొర్రలబండిలో అమ్మవారు నిజ రూపం అండి. అంటే కొర్రలబండి కాడ తీసేటప్పుడు మనకి ఇదిగా ఉంటుంది కదా, అందుకనే నేను అమ్మవారిని ముందే మీకు చూపిస్తున్నాను. అమ్మవారు అసలు చాలా అంటే చాలా, ఎంత అసలు నాకైతే నిజంగా అమ్మవారిని చూసినట్టే ఉంది. ఇక్కడ కూడాను ఇంత బాగా చేస్తారా అనుకున్నాము. తంగెలమూడిలో కదా, తంగెలమూడి అంటే ఇప్పుడు మనకి పడమటి వీధి అనేదే పెద్ద జాతర అండి. ఇక్కడ అంత ఇదేమి ఉండదులే అనుకున్నాము, కానీ ఇక్కడేనండి అసలు ఎంత అంగరంగ వైభవంగా చేశారో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మేమండి మేము కరెక్ట్గా 4కి స్టార్ట్ అయిపోయాము. అంత జనాలు ఉండరులే అనుకున్నాము, కానీ ఎంత అంగరంగ వైభవంగా చేశారోనండి. ఆ జనాల్ని చూస్తేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత బాగా జరిగింది అసలు. ఎంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది. యాక్చువల్గా రోడ్స్ బ్లాక్ 1 కిలోమీటర్ ఉందనగానే మనకి రోడ్లు బ్లాక్ చేసేసారు పోలీసులు. అంటే అంతమంది జనం వచ్చారు. అయితే ఈ ఏరియా మాదే కదా, మాకు తెలుసు కదా ఎటు వెళ్తే మాకు అనేది. మా అడ్డ రూటుల నుంచి మేము చాలా ఫాస్ట్గా, అసలు మా లక్ ఏంటోనండి, అసలు మేము పోయినసారి మేము పడమటి వీధిలో కూడా బ్యాక్ సైడ్ నుంచే వెనక నుంచే వెళ్ళాము. వెనక నుంచి అంటే కొరల బండే లాస్ట్లో ఉంటుంది, ఎదరంతా అవతరణలు అంటే వేషధారణలు ఉంటాయి. అలాంటిది మాకు అప్పుడు ఇప్పుడు అసలు మాకు కొర్రలబండే మాకు దర్శనం అందుతుంది. కొర్రలమ్మవారిని చూసినాకే మేము ఎదరికి చెమ్ము అవ్వగలిగాము. అసలు కొర్రలబండి యాక్చువల్గానండి అక్కడైతే మినిమం 25 మీటర్స్ గ్యాప్లో అమ్మవారిని మేము పంబలమ్మవారిని చూడగలిగాము. ఇక్కడ మాత్రం చాలా దగ్గరగానే చూడగలిగాము, కానీ డిస్టెన్స్ చాలా తక్కువ మంది. అక్కడైతే వందల జనాల్ని నెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ అంత డిస్టెన్స్ లేకపోయినా ఒక్కొక్కళ్ళు యూట్యూబర్లో అంటారు కదా దగ్గుమందు అని, ఒక్కొక్క అంటారు కదా, అలానే అందరూ దగ్గుమందు తాగుంటాం వల్ల మాకు దగ్గరగా వెళ్ళి ఇంకోండి అక్కడికి నేను దగ్గరగా వెళ్ళి తీయగలిగాను. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాక తీయగలిగామండి. అంటే అక్కడంటే పోలీసులు పట్టుకొని చితక్కొట్టుడు కొట్టేశారు. ఎక్కడంటే పడమటి వీధి దగ్గర. ఇక్కడైతే మరీ అంతేమీ కాదు, అంత డిస్టెన్స్ లేకుండా అమ్మవారిని దగ్గరగా చూడగలిగామండి. అస్సలు ఇక్కడ కూడా ఎంత జనాలోనండి, అసలు ప్రతి ఒక్క వేషధారణ కూడాను చక్కగా చూడగలిగాం. అసలు కొర్రల బండి అంత దగ్గరగా చూడగలిగాము. మేము కొర్రల బండి వెనక మళ్ళీ వెళ్ళాము, చాలా చాలా దగ్గరికి వెళ్ళగలిగాము. పోలీసు వాళ్ళు కూడాను పాపం అక్కడికి అందరూ అక్కడైతే అసలు పంబలమ్మ వారిని దగ్గరగా వెళ్ళగలిగాం, కానీ మరీ అంత అమ్మవారి దగ్గరికి వెళ్ళేంత ఇది మాకు లేదు. ఇక్కడ మాత్రం అమ్మవారి దగ్గరికి వెళ్ళనిస్తున్నారు, అది కూడా మమ్మల్ని కాదు, కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రమే. ఇంకా అక్కడికి మేము అంత దగ్గరగా వెళ్ళగలిగాము అంటే పోలీసు వాళ్ళు కూడానండి చాలా చాలా కృషి చేసి ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నారో. మరీ దగ్గుమందు తాగేసి మరీ మీద పడిపోయే వాళ్ళని కొడుతున్నారు, కానీ లేదు అని
వింటున్నానంటే అసలు ఎంత శాంతంగా చెప్తున్నారో వాళ్ళు అసలు. అదేనండి అసలు ఎంత దగ్గరగాను అమ్మవారి కుంకుమ తీసుకొని ఇంకా నేను ఏం ఇదైపోయాం. కానీ అరగంట పైగానే మేము కొర్లబండి దగ్గరేనండి అంత దగ్గరగా చూడగలిగాము. ఎంత అదృష్టమో నిజంగా అండి ఏలూరు కోడలైనందుకు. అసలు 7 సంవత్సరాలకు వచ్చే జాతర అండి. అసలు 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది జాతర. నిజంగా పోయినసారి 2018లోనో 17 సంథింగ్ అంత గుర్తులేదు. ఆ టయాల్లో నాకు ఇంత అనేది లేదు. ఇప్పుడు యూట్యూబర్స్ వల్ల ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వల్లే ఇది సాధ్యమైందండి. నిజంగా పడమటి వీధి జాతర ఏలూరు జాతర అనేది ఇంత సక్సెస్ అవ్వటానికి కారణము అసలు యూట్యూబర్స్, ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లేనండి. ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే. వాళ్ళు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని అసలు ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సర్స్ మార్నింగు జరిగితే మధ్యాహ్నం కల్లా వీడియో అప్లోడ్ చేసేవాళ్ళు అసలు. అదేనండి అసలు. కానీ నేను ఇంత దగ్గరగా చూడగలుగుతాను అనుకోలేదు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి అసలు. ఇంత సంతోషంగా ఉందో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయగలిగాను నేను. ప్రతి ఒక్కటి ఇంత దగ్గరగా తీయగలుగుతాను అనే అనుకోలేదు. నేనైతే అసలు కొర్లబండిని కూడానండి లాగాము. ఇంకేంటంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఉండనివ్వలేదు. ఇంకా ఈ జనాల్లో దొంగలు కూడా ఉన్నారమ్మా, జాగ్రత్త, ఆల్రెడీ బంగారాలు పోయినాయి అని మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కొంచెం దూరంగానే ఉండండి అని పోలీసులు ఎంత శ్రద్ధగా చెప్పారండి. ఇంకా కొర్లబండి అయిపోయినాక ఇంకా వేషధారణలోకి వచ్చేసామండి. ఇంకా నేను ప్రతి ఒక్కటి వీడియో అనేది తీయగలిగాను. ప్రతి ఒక్క వేషధారణల దగ్గర మా బేబీతో వీడియోస్ ఫొటోస్ తీసామండి. అసలు ఎంత బాగా జరిగిందో. అక్కడైతే మాకు పడమటి వీధిలో వీడియో అనేది తీయగలిగాం కానీ చాలా కష్టమైపోయింది అక్కడ. అంటే జనాలు అలా ఉన్నారు. ఆ జనాలని మాకు నెట్టుకొని వెళ్ళి ఒక్కొక్క వేషధారణ దగ్గర వీడియోసే కానీ ఫొటోసే కానీ చాలా కష్టం. ఇక్కడ కూడా కొంచెం అక్కడ ఉన్నంత రెస్టారెంట్ కానీ వాళ్ళు కొంతమంది జనమే ఉన్నారు. కానీ పర్వాలేదండి. ప్రతి ఒక్క ఇక్కడ వీడియోస్ తీయడానికి బాగా జరిగింది. పాపం ఈ అద్దారంగా వేసిన వాళ్ళండి మార్నింగ్ 9:04 స్టార్ట్ అయిందండి కొర్లబండి ఇక్కడ. అప్పటి నుంచి అమ్మవారు కొర్లబండి ముగించే వరకు ఈ వేషధారణలు ఇలాగే చేయాలి కదండి. వాళ్ళ ఓపిక చెప్పుకోవచ్చు. ఎంత ఓపికో అంత అసలు బాగా అండి. అసలు ఏలూరులో ఇంత బాగా జరిగింది. మళ్ళీ 7 సంవత్సరాలకు వచ్చిందండి మాకు. 7 సంవత్సరాలకు మళ్ళీ జాతర వచ్చింది. 7 సంవత్సరాలకు వచ్చింది అని అన్నాను. మళ్ళీ 3 నెలలు మాకు అసలు ఈ 3 నెలలు ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు అసలు. అంత బాగా జరిగిందండి జాతర. ఇంత వీడియో నేను క్యాప్చర్ చేశాను కదండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మా ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అయ్యింది. అప్పుడు ప్రతి ఒక్క ఇవి గ్రీన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అసలు డబ్బులు సౌండ్ కండి అసలు మా చెవులు కర్మబేరీలు పగిలిపోయినాయి అని అంత అసలు బాడీ చేసేసేసింది. వాళ్ళు కూడా ఒక 2 minutes